హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ మనసున మనసై ఎపిసోడ్ 29. ఆ వీకెండ్ తన్మయి మరియు జయంత్ ఇద్దరు లంచ్ డేట్కి వెళ్ళారు. వాళ్ళు కలవడం ఇది రెండోసారి కావడంతో ఒకరితో ఒకరు చాలా ఫ్రీగా మాట్లాడుకోగలుగుతున్నారు. తన్మయి ఒక జాకెట్, వైడ్ లెగ్ ప్యాంటు మరియు స్నీకర్స్ వేసుకుంది. లైట్ మేకప్ వేసుకొని జుట్టును సింపుల్గా పోనీటైల్ లాగా ముడివేసుకుంది. ప్రపంచంలో ఎన్ని వింతలు లేవు. జయంత్ కూడా జాకెటే వేసుకొని వచ్చాడు. కాకపోతే అతని జీన్స్, క్యాజువల్ చెప్పులు వేసుకున్నాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. ఆ రోజు పార్టీలో నువ్వు చాలా సెక్సీగా డ్రెస్ వేసుకున్నావు. నువ్వు కేవలం హాట్గా మాత్రమే ఉంటావని అనుకున్నాను, జయంత్ నవ్వుతూ అన్నాడు. తన్మయి చేతిలో మెనూ కార్డ్ పట్టుకొని ఉంది. ఆమె జయంత్ వైపు చూస్తూ, నీ అవుట్ఫిట్ చూసి నీకు అబ్బాయిలంటే ఇష్టమేమో అనుకున్నాను. అంటే నేను నిన్ను తప్పుగా అనడం లేదు. ఎవరి ఇష్టాలు వాళ్ళవి. నేను అందరినీ గౌరవిస్తాను అంది. ఆ మాటకి జయంత్, నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు తన్మయి. నేను స్ట్రైట్, పక్కా స్ట్రైట్ అన్నాడు. అలాగే నేను నువ్వు అనుకున్నంత పద్ధతి లేని దాన్ని కాదు అంది తన్మయి. సరే, అయితే మనం మొదటి నుండి స్టార్ట్ చేద్దాం అంటూ జయంత్ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేయి చాచాడు. అవంతిక విషయంలో అతని అసలు ఉద్దేశం ఏంటో తెలుసుకోవడం కోసం తన్మయి కూడా అతనితో చేయి కలిపింది. ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇద్దరు లోకాభిరామాయణం మాట్లాడడం మొదలుపెట్టారు. ఒక గంట గడిచాక కొంచెం వైన్ తాగిన తర్వాత జయంత్ తన కంట్రోల్ తప్పి వాగడం మొదలుపెట్టాడు. నాకు ఫ్రెండ్ ఉన్నాడు. అతనికి బలవంతంగా పెళ్లి జరిగింది. తన భార్య అంటే అతనికి ఇష్టమే, కానీ ఆ విషయాన్ని బయటకు చూపించడానికి భయపడతాడు. రీసెంట్గా ఆమె ఏదో సమస్యలో ఉంటే నన్ను హెల్ప్ చేయమన్నాడు. ఇక్కడ కామెడీ ఏంటంటే నేను తన భర్త ఫ్రెండ్ అనే విషయం ఆ భార్యకు అస్సలు తెలియదు. ఆమె నన్ను మొదటిసారి కలిసినప్పుడు నా ఫ్రెండ్కి పిచ్చి కోపం వచ్చింది. ఒక అపరిచిత వ్యక్తిని కలవడానికి ఆమె ఎలా వెళ్తుంది అని తెగ ఫీల్ అయిపోయాడు. చాలా వింతగా ఉంది కదా అన్నాడు. తన్మయ్య ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఆ తర్వాత మెల్లగా సర్దుకుంటూ, నా ఫ్రెండ్ కూడా ఒకరోజు సడన్ గా తనకు పెళ్ళైపోయిందని చెప్పింది. కానీ ఆ భర్త ఎవరో నాకు చెప్పడం లేదు. ఎందుకంటే తను విడాకులు తీసుకోవాలని చూస్తుంది. మరి ఆ విడాకులు అవుతాయో లేదో తెలియదు అంది. ఈ రోజుల్లో ఏదైనా జరగొచ్చులే అన్నాడు జయంత్. నిజమే, కానీ ఒక్కటి మాత్రం పక్క, నేను మాత్రం అస్సలు పెళ్లి చేసుకోను అంది తన్మయి. నేను కూడా అంతే అని బదులిచ్చాడు జయంత్. ఇది మంచి సమయం అనుకొని జయంత్ బ్యాంక్ అకౌంట్లో నిజంగానే డబ్బులు ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి తన్మయి తన ప్లాన్ అమలు చేసింది. నువ్వు ఈ రోజుల్లో షాపింగ్ చేయడానికి డిజిటల్ వాలెట్ వాడతావా లేక క్రెడిట్ కార్డా? తన్మయి చాలా క్యాజువల్గా అడుగుతున్నట్లు నటించింది. నేను ఫోనే వాడుతుంటాను, అదే కంఫర్టబుల్గా ఉంటుంది అని జయంత్ చెప్పాడు. మరి దానికి లిమిట్ ఉంటుంది కదా. నేను ఎక్కువగా ఖర్చు చేయనులే. అయినా నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఎంతో కాలం కాలేదు. నా పేరెంట్స్ డబ్బును ఎక్కువగా ఖర్చు పెట్టడానికి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. తన్మయి తలూపుతూ నేరుగా పాయింట్కి వచ్చేసింది. అవును, నీ సేవింగ్స్ అకౌంట్లో ఎంత డబ్బు ఉంది అని అడిగింది. అంత పర్సనల్ ప్రశ్న అడిగేసరికి జయంత్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. నేనేమైనా రూపాయి లేని లోఫర్ అనుకుని భయపడుతున్నావా ఏంటి? జయంత్ నవ్వుతూ నిజాయితీగా చెప్పాడు. నా అకౌంట్లో జస్ట్ 1,00,000 లోపే ఉన్నాయి. తన్మయి పెదవులు ముడిచి మర్యాద కోసం తలూపింది. ఇప్పుడు తను జయంత్ మాట నమ్మాలో లేక అవంతిక మాట నమ్మాలో ఆమెకు అర్థం కాలేదు. అతని ముఖ కవలికలు, మాట్లాడే విధానం చూస్తే అబద్ధం చెప్తున్నట్టు లేదు. మరోవైపు అవంతిక తన ప్రాణ స్నేహితురాలు. ఆమెను తను గుడ్డిగా నమ్ముతుంది. మరి అసలు నిజం ఏమై ఉంటుంది? తన్మయి మాటను మరోవైపు తిప్పింది. మీ ఇంట్లో మీకు ఏమైనా ముఖ్యమైన బాధ్యతలు అప్పగిస్తారా అని అడిగింది. ఆమె మనసులో మాత్రం మరో ఆలోచన నడుస్తోంది. ఆ 1,600 కోట్ల విషయం జయంత్ నాన్నదేనా? విశ్వనాథ్ ఇండస్ట్రీస్ ను దక్కించుకోవాలనే ఆలోచన కూడా ఆయనదేనా? అలా ఏమీ లేదు అని జయంత్ వెంటనే చెప్పాడు. మా నాన్న బిజినెస్ మొత్తం నాకు అప్పగించాలని చూస్తున్నారు, కానీ నాకు బిజినెస్ మీద అస్సలు ఆసక్తి లేదు. అతని సమాధానం విన్న తన్మయి మళ్ళీ ఆలోచనలో పడింది. ఇంకా చాలా విషయాలు అడగాలని అనిపించింది, కానీ ఇప్పుడే గట్టిగా అడిగితే అతను నిజం చెప్పే అవకాశం లేదు. అందుకే ఇంకో దారి ఎంచుకుంది. ఒకటి అడగనా అని చిన్నగా నవ్వుతూ అడిగింది. అడగండి.
నా గురించి మీ అభిప్రాయం ఏంటి? జయంత్ ఒక్కసారిగా ఆమె వైపు చూశాడు. అంటే మీకు నేను నచ్చితే మన పరిచయాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. ఆ మాట విన్న జయంత్ కొన్ని క్షణాలు ఏం మాట్లాడాలో అర్థం కాక ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. ఇంత త్వరగా ఆమె ఇలా అడుగుతుందని అతను అస్సలు ఊహించలేదు. కొంచెం త్వరగా అనిపించడం లేదా అని మెల్లగా అడిగాడు. ఆ మాటతో తన్మయి ముఖంలో ఉన్న నవ్వు మాయమయ్యింది. అది చూసిన జయంత్ వెంటనే మాట్లాడాడు. అయ్యో, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. మనం ఇంకొన్నిసార్లు కలుసుకొని ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్నాక ముందుకు వెళ్దామని అన్నాను. అతను ఎంత చెప్పినా తన్మయి మాత్రం ఏమీ మాట్లాడలేదు. ఆమె ముఖంలో కనిపించిన నిరాశ చూసి జయంత్ మనసు కరిగిపోయింది. సారీ తన్మయ్య గారు, మీకు ఇష్టం ఉంటే నాకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ మాట వినగానే తన్మయ్య ముఖంలో మళ్ళీ నవ్వు వచ్చింది. అయితే ఇకపై నన్ను తన్మయ్య గారు అని పిలవకండి. మరేం పిలవాలి? కేవలం తన్మయ్యి. జయంత్ నవ్వుతూ తలూపాడు. సరే తన్మయ్యి. అతని నోట తన పేరు వినగానే ఆమె మనసులో చిన్న సంతోషం కలిగింది. ఇంకో 2 వారాలు. ఆలోపు నీ మనసులో ఏముందో మొత్తం తెలుసుకుంటాను జయంత్ అని మనసులోనే అనుకుంది. కానీ జయంత్ మాత్రం వేరే ప్రపంచంలో ఉన్నాడు. ఇంత త్వరగా నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుందని కలలో కూడా అనుకోలేదు. తన్మయ్యకి బాయ్ ఫ్రెండ్ దొరికాడనే విషయం తెలుసుకున్న అవంతిక ఆశ్చర్యపోయింది. నిజం తెలుసుకోవడం కోసం తన్మయి ఇంత పెద్ద రిస్క్ తీసుకుంటుందా? ఆమె వెంటనే తన్మయికి మెసేజ్ పంపబోతుండగా ఒక తెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఆలోచనలో ఉండడంతో పొరపాటున కాల్ లిఫ్ట్ చేసింది. హలో, అవంతిక గారేనా? అవతల నుంచి ఒక మర్యాదైన స్వరం వినిపించింది. అవును, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే మేడం, నేను విక్రమ్. ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను. మీ కంపెనీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి మీ నెంబర్ తీసుకున్నాను. చెప్పండి. మీతో ఒక బిజినెస్ విషయం మాట్లాడాలి. నేను ఇప్పుడు మీ ఆఫీస్ దగ్గరలోనే ఉన్నాను. మీకు టైం ఉంటే ఈరోజే కలవాలని అనుకుంటున్నాను. కొద్దిసేపు ఆలోచించిన తర్వాత సరే అంది అవంతిక. ఇద్దరూ కలిసే చోటు నిర్ణయించుకున్నారు. ఫోన్ పెట్టిన వెంటనే అవంతిక హెచ్ఆర్ మేనేజర్కు కాల్ చేసింది. విక్రమ్ అనే ఇన్వెస్టర్ మీకు తెలుసా? తెలుసు మేడం. దేశంలోనే టాప్ 10 ఇన్వెస్ట్మెంట్ కంపెనీల్లో వాళ్ళది ఒకటి. అందుకే ఆయన మీ నెంబర్ అడగగానే ఇచ్చాను. సరే, మీటింగ్కి నేను కూడా రావాలా మేడం? సురేష్ కంపెనీని వదిలి వెళ్ళిన తర్వాత ఉద్యోగుల ధైర్యం బాగా తగ్గిపోయింది. ఇలాంటి సమయంలో కొత్త ఇన్వెస్టర్స్ రావడం కంపెనీకి చాలా అవసరం. వద్దండి, ఈరోజు వీకెండ్ కదా, మీరు ఇంట్లోనే ఉండండి అని చెప్పి కాల్ పెట్టేసింది. కేఫ్కి వెళ్తూ అవంతిక విక్రమ్ గురించి ఇంటర్నెట్లో వెతికింది. అతని ఫోటో చూడగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఇతను ఇంత చిన్న వయసా? ఆమె ఊహించిన దానికంటే అతను చాలా యంగ్గా కనిపించాడు. అప్పుడే ఆమెకు మరో ఆలోచన వచ్చింది. విక్రమ్, అనిరుద్ధ్ ఇద్దరూ దాదాపు ఒకే వయసు. అయినా విక్రమ్ ఇంత యంగ్గా కనిపిస్తుంటే అనిరుద్ధ్ మాత్రం ఎందుకు ఎప్పుడు వయసు ఎక్కువగా ఉన్న వ్యక్తిలా కనిపిస్తాడు? మరోసారి ఫోటోను జాగ్రత్తగా చూసింది. అప్పుడే ఆమెకు సమాధానం దొరికింది. విక్రమ్ ముఖంలో ఎప్పుడూ ఒక నవ్వు కనిపిస్తోంది. కానీ అనిరుద్ధ్ మాత్రం ఎప్పుడూ సీరియస్గానే ఉంటాడు. అతను నవ్వడం అవంతిక చాలా అరుదుగానే చూసింది. అవంతిక కేఫ్లోకి అడుగు పెట్టగానే విక్రమ్ వెంటనే లేచి నిలబడి ఆమెకు చేతులూపాడు. ఆమె అతని ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చొని మిమ్మల్ని కలవడం సంతోషం విక్రమ్ గారు అంది. ఇంత ఫార్మాలిటీస్ అవసరం లేదు, నన్ను విక్రమ్ అని పిలవండి అంటూ అతను ఎంతో సాదరంగా నవ్వుతూ మెనూ కార్డును ఆమె వైపు జరిపాడు. అవంతిక చేతులు అడ్డంగా ఊపుతూ నేను కాఫీ తాగనండి అని కాసేపు ఆగి ఈ మధ్య నాకు నిద్ర సరిగ్గా పట్టట్లేదు, అందుకే కెఫిన్ వద్దు అని డాక్టర్ చెప్పారు అని అబద్ధం చెప్పింది. విక్రమ్ మెనూను పక్కన పెట్టి అయ్యో సారీ, నాకు తెలీదు, పదండి వేరే ఎక్కడికైనా వెళ్దాం అన్నాడు. పర్వాలేదండి, నేను కేవలం మంచినీళ్ళు తాగుతాను అని అవంతిక వెంటనే సర్ది చెప్పింది. మాతో కలిసి పనిచేయడానికి ఆసక్తి ఉందని చెప్పారు కదా విక్రమ్ గారు. అసలు మా కంపెనీతో ఎందుకు భాగస్వామ్యం కోరుకుంటున్నారో చెప్పగలరా? విక్రమ్ ఒక కాఫీ, ఒక కేక్ ముక్క ఆర్డర్ ఇచ్చి మెనూను వెయిటర్కి అందించాడు. వ్యాపార కోణంలో చూస్తే
విశ్వనాథ్ ఇండస్ట్రీస్ భవిష్యత్తుపై నాకు మంచి నమ్మకం ఉంది. అందుకే మీతో కలిసి పని చేయాలనుకుంటున్నాను అని అతను అన్నాడు. అవంతిక అతని వైపు చూస్తూ, మీకు మా సెల్ఫ్ డ్రైవింగ్ ప్రోగ్రాంపై ఆసక్తి ఉందా అని అడిగింది. విక్రమ్ ముఖంలో ఒక విచిత్రమైన భావం కనిపించింది. కొద్దిసేపు ఆలోచించిన తర్వాత అతను ఇలా అన్నాడు. మీ నాన్నగారు ఈ సెల్ఫ్ డ్రైవింగ్ ప్రోగ్రాంను కేవలం ప్రైవేటు వాహనాల రంగానికే పరిమితం చేయాలని అనుకున్నారు. కానీ మనం అంతకంటే అద్భుతాలు చేయవచ్చు. ఈ టెక్నాలజీని పరిశోధనలు, రక్షణ రంగాలు లేదా మిలిటరీ అవసరాలకు కూడా ఉపయోగించవచ్చు. మీరేమంటారు? అతని మాటలతో అవంతిక ఆలోచన పరిధి ఒక్కసారిగా విశాలమైంది. ఈ సిస్టమ్ను కేవలం సాధారణ ప్రజల వాహనాలకు ఉపయోగించడం చాలా రిస్క్ అని విక్రమ్ కొనసాగించాడు. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగి 1-2 ప్రమాదాలు జరిగినా కంపెనీ ప్రతిష్ట పూర్తిగా మసకబారుతుంది. అవంతిక తలాడిస్తూ, మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు విక్రమ్ గారు. మరి మీరు మాతో ఎలాంటి భాగస్వామ్యం ఆశిస్తున్నారు అని అడిగింది. విక్రమ్ తన కళ్ళద్దాలను సర్దుకొని చిన్నగా నవ్వుతూ, నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఎవరో విశ్వనాథ్ ఇండస్ట్రీస్ మొత్తాన్ని కొనాలని చూస్తున్నారని విన్నాను. అవును, కానీ మీకు కంపెనీని అమ్మే ఉద్దేశం లేదని కూడా తెలుసు. అవంతిక ఆశ్చర్యంగా చూసింది. అతనికి ఇంత సమాచారం ఎలా తెలుసు? విక్రమ్ ఆమె మనసులోని సందేహాన్ని చదివినట్టే నవ్వాడు. బిజినెస్ ప్రపంచంలో ఇలాంటి విషయాలు ఎక్కువసేపు రహస్యంగా ఉండవు. అవంతిక కూడా చిన్నగా నవ్వింది. అది నిజమే. అందుకే విక్రమ్ నెమ్మదిగా అన్నాడు, నేను కంపెనీని కొనాలనుకోవడం లేదు. మీ కంపెనీలో ఒక షేర్ హోల్డర్గా చేరాలనుకుంటున్నాను అని స్పష్టంగా చెప్పాడు. ఆ మాట వినగానే అవంతిక ముఖంలో చిన్న ఆశ కనిపించింది. మీరు ఈ విషయంపై నిజంగానే సీరియస్గా ఉన్నారా విక్రమ్ గారు అని అడిగింది. ఖచ్చితంగా. కాకపోతే మనం ఒప్పందంపై సంతకం చేసే ముందు 2 విషయాల గురించి మాట్లాడాలి అంటూ విక్రమ్ ఒక పత్రాన్ని బయటకు తీశాడు. ఇది నేను నా టీం కలిసి సిద్ధం చేసిన ప్రతిపాదన. విశ్వనాథ్ ఇండస్ట్రీస్ ప్రస్తుతం ఉన్న పద్ధతిలోనే ముందుకు సాగితే ఎక్కువ కాలం నిలబడలేదు. మనం వ్యాపారం చేస్తున్నాం, ధర్మసత్రం నడపట్లేదు. మొదటి విషయం ఏంటంటే, దీర్ఘకాలంలో ఒక కంపెనీ మనుగడ సాగించాలంటే కేవలం లాభాలు మాత్రమే మార్గం. అవంతిక ఆ ఫైల్లోని పత్రాలను బయటకు తీసి పైపైనే చూస్తూ, విక్రమ్ గారు, నేను దీన్ని మా టీంతో చర్చించడానికి నాతో తీసుకువెళ్ళొచ్చా అని అడిగింది. తప్పకుండా, థ్యాంక్స్ అంటూ అవంతిక గ్లాస్ తీసుకొని కొద్దిగా నీళ్లు తాగింది. ఆ తర్వాత విక్రమ్ వైపు ఎంతో ఆసక్తిగా చూస్తూ, మీరు మాట్లాడాలనుకున్న రెండో విషయం ఏంటి అని అడిగింది. ఆమె ఇక్కడికి వచ్చే ముందు ఈ మీటింగ్ ఇంత సజావుగా సాగుతుందని అస్సలు ఊహించలేదు. ఇప్పుడు మీటింగ్లో అత్యంత ముఖ్యమైన భాగం ముగిసేసరికి ఆమె గుండెపై ఉన్న పెద్ద భారం దిగిపోయినట్లు అనిపించింది. అవంతిక అడిగిన ప్రశ్నకు విక్రమ్ కాసేపు మౌనంగా ఉన్నాడు. టేబుల్ మీద ఉన్న గ్లాస్ తీసుకొని ఒక గుక్క నీళ్లు తాగాడు. ఆ తర్వాత నేరుగా అవంతిక కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు, ఈ విషయం మీకు ముందే చెప్పడం మంచిదనిపించింది. నాకు శృతితో ఒక సంబంధం ఉంది. అవంతిక కనుబొమ్మలు ముడిచింది. ఏంటి? విక్రమ్ నెమ్మదిగా నవ్వాడు. శృతి నా చెల్లెలు. నేను శృతికి అన్నయ్యను అని విక్రమ్ ఎంతో నిజాయితీగా చెప్పాడు. నిజం చెప్పాలంటే మేము ఒకే తండ్రి పిల్లలం. ఆ మాటలు అతని నోటి నుంచి వచ్చిన మరుక్షణమే అవంతిక ముఖంలోని ప్రశాంతత ఒక్కసారిగా మాయమయ్యింది. శృతి, విక్రమ్. అతను శృతికి అన్నయ్య అన్నమాట. అవంతికకు శృతితో ఎప్పుడూ పడేది కాదు. అలాంటిది ఇప్పుడు ఆమె అన్నయ్య వచ్చి తన కంపెనీలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాడు. ఇదంతా ఏదైనా జోకా? విశ్వనాథ్ ఇండస్ట్రీలో పెట్టుబడి పెట్టాలనే విక్రమ్ అసలు ఉద్దేశం ఏంటో అని ఆమెకు ఆలోచన రాక మానలేదు. నాకు శృతితో సాధారణ అన్నా చెల్లెల బంధం లేదు. మా తల్లులు వేరు. పైగా మా నాన్న నన్నే ఈ వ్యాపార సామ్రాజ్యానికి వారసుడిని చేశారు అని విక్రమ్ వివరించాడు. నాకు మీ చెల్లితో అస్సలు పడదని తెలుసు కూడా మీరు ఇవన్నీ నాకు చెప్తున్నారా విక్రమ్ గారు? తనేమైనా మా మధ్య జరిగిన విషయాలు మీకు చెప్పిందా అని అవంతిక ఎంతో అప్రమత్తంగా అడిగింది. ఆమెకు ఎప్పుడూ అనిరుద్ధి పిచ్చే. మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం గురించి నాకు తెలుసు కాబట్టి ఆమె మీకు ఇబ్బందులు కలిగించే ఉంటుందని నేను ఊహించగలను. దీనికోసం ఆమె నాకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అవును, మా మధ్య రిలేషన్ చాలా ఘోరంగా ఉంది. అందుకే మీతో కలిసి పనిచేసే అవకాశం ఉందో లేదో నేను ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఆలోచించుకోవాలి అని అవంతిక సూటిగా చెప్పేసింది. ఆమె ఇంత సీరియస్‌గా స్పందిస్తుందని విక్రమ్ ఊహించలేదు. అవంతిక గారు, విశ్వనాథ్ ఇండస్ట్రీస్ వారసురాలిగా మీరు కంపెనీ బాధ్యతలను, భవిష్యత్తును మాత్రమే ప్రాధాన్యతగా చూడాలి. మీ కింద వందలాది మంది ఉద్యోగులు ఉన్నారు. వారి లైఫ్ మీపైనే ఆధారపడి ఉంది. శృతితో మీకున్న గొడవలతో నాకెలాంటి సంబంధం లేదు. ఆమెపై ఉన్న కోపాన్ని నాపై చూపించకండి. ఇందులో నా తప్పేమీ లేదు. విక్రమ్ స్వరం ఎంతో మృదువుగా, శాంతంగా ఉంది. అతను ఏం మాట్లాడినా అతనిపై కోపడడం ఎవరికైనా కష్టమే. నేనింకా ప్రొఫెషనల్ లీడర్‌ను కాలేదు విక్రమ్ గారు. నాకు శృతికి మధ్య ఉన్న విషయాలు మీరు అనుకున్నంత తేలికైనవి కావు. మీరు ఆమె అన్నయ్య. మీపై నాకు అనుమానాలు రావడం సహజమే అంది అవంతిక. సరే, అయితే బాగా ఆలోచించుకోండి. మీ సమాధానం కోసం నేను ఎదురు చూస్తుంటాను అని విక్రమ్ ఎంతో నమ్మకంతో నవ్వుతూ అన్నాడు. అవంతిక తలాడించి అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది. విశ్వనాథ్ ఇండస్ట్రీస్లో విక్రమ్కి చెందిన ఇన్వెస్ట్మెంట్ కంపెనీ భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతుందనే వార్త వ్యాపార ప్రపంచమంతా వ్యాపించింది. ఈ విషయం వినగానే అనిరుద్ధ్ ముఖం గంభీరంగా మారింది. విక్రమ్ కేవలం స్వార్థం చూసుకునే వ్యక్తి. విశ్వనాథ్ ఇండస్ట్రీస్లో అతను పెట్టుబడి పెడుతున్నాడంటే వెనుక ఖచ్చితంగా ఏదో గూడుపుటాని ఉండే ఉంటుందని అనిరుద్ధ్ భావించాడు. వారిద్దరికీ ఒకరినొకరు చాలా ఏళ్లుగా తెలిసినా వారి మధ్య పెద్దగా చనువు లేదు. ఒకవేళ శృతి కుటుంబంతో సంబంధం లేకపోయినా, శృతి అనిరుద్ధ్ దగ్గర వర్క్ చేయకపోయినా అసలు విక్రమ్, అనిరుద్ధ్ ఒకరికొకరు ఎదురు కూడా పడేవారు కాదు. ఎప్పుడో ఒకరికొకరు కాకుండా పోయేవారు. అనిరుద్ధ్, నేను ఇందాకే విశ్వనాథ్ ఇండస్ట్రీస్‌కు ఫోన్ చేశాను. అవంతిక ఈరోజే విక్రమ్‌ని కలిసి అతని డీల్‌కి అంగీకరించిందని తెలిసింది. అతను గనక 150 కోట్లు పెట్టుబడి పెడితే అవంతిక అతన్ని కాదనడం చాలా కష్టం. ముఖ్యంగా అతను కేవలం ఇన్వెస్టర్‌గా మాత్రమే ఉంటాడట. కంపెనీ వ్యవహారాల్లో అస్సలు జోక్యం చేసుకోడట అని జయంత్ చెప్పాడు. అనిరుద్ధ్ ఆలోచిస్తూ ఎంతో గంభీరమైన స్వరంతో, నాకు చూస్తుంటే అతను ఆ డబ్బుతో కంపెనీని కాదు, అవంతికను కొనాలని చూస్తున్నట్లు అనిపిస్తుంది అన్నాడు. అవంతికకు అంత విలువ ఉందా అని జయంత్ కొంచెం ఆశ్చర్యంగా అడిగాడు. ఆమె నా భార్య కాబట్టే ఆమెకు అంత విలువ ఉంది అని అనిరుద్ధ్ కళ్ళల్లో తీవ్రమైన కోపం కనిపిస్తున్నా స్వరంలో మాత్రం విపరీతమైన కఠినత్వం ప్రదర్శించాడు. ఆమెకు నాతో పెళ్లి కాకపోయి ఉంటే విక్రమ్ అసలు ఈ విషయాల జోలికి వచ్చేవాడు కాదు. జయంత్ మునుపటి కంటే ఎక్కువ అయోమయంలో పడ్డాడు. అతను అవంతికకు డబ్బు ఇవ్వాలనుకుంటే ఇవ్వని. ఇది ఆమెకు ఉచితంగా డబ్బు వచ్చినట్లే కదా. ఆమె నా భార్య అని అనిరుద్ధ్ కఠినంగా అన్నాడు. ఓ, సరే, అర్థమైంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మన ఆఫర్ని పెంచుదామా? మనం గనక రేటు పెంచకపోతే ఆమె ఖచ్చితంగా విక్రమ్ ఆఫర్కే ఓకే చెప్తుంది. అలాగేం జరగదు. అదే నిజమైతే నువ్వెందుకు ఇంతలా అప్సెట్ అవుతున్నావు? అనిరుద్ మాట్లాడే విధానాన్ని బట్టి అతని మనసులో ఎంతో అలజడి నడుస్తోందని జయంత్ గ్రహించాడు. అనిరుద్ విశ్వనాథ్ ఇండస్ట్రీస్ ను దక్కించుకోవాలనుకోవడానికి కారణం అవంతిక ఆ అప్పుల నుండి, సమస్యల నుండి విముక్తి పొందాలని. ఆమె ఇంకా కాలేజీలోనే చదువుకుంటుంది. కంపెనీని నడపడానికి కావలసిన జ్ఞానం, అనుభవం ఆమెకు లేదు. అందుకే కంపెనీని అమ్మేసి అప్పులన్నీ తీర్చేసి చేతిలో కొంత డబ్బు ఉంచుకుంటే ఆమె, ఆమె తల్లి భవిష్యత్తు ఎంతో ప్రశాంతంగా సాగుతుందని అనిరుద్ధ్ భావించాడు. అనిరుద్ధ్ ఇవన్నీ ఆలోచించి అడుగులు వేస్తుంటే అవంతిక మాత్రం అతని ప్రయత్నాలను అస్సలు అర్థం చేసుకోవడం లేదు. ఒకవేళ అవంతిక గనుక విక్రమ్ పెట్టుబడిని అంగీకరిస్తే చివరికి కంపెనీ పగ్గాలు ఖచ్చితంగా విక్రమ్ చేతుల్లోకే వెళ్తాయి. నిన్ను చూస్తే నాకు ముచ్చటేస్తుంది జయంత్. నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరు. నువ్వు ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి నీకు గుండె పగిలే బాధే ఉండదు అని అనిరుద్ధ్ ఎగతాళి చేశాడు. ఈరోజే నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ దొరికింది. జయంత్ ఎంతో ఉత్సాహంగా సమాధానమిచ్చాడు. నేను ఆమెను పెళ్లి చూపుల్లో కలిశాను. మా నాన్నగారికి వాళ్ళ నాన్నగారు బాగా తెలుసు. కాబట్టి ఇది దాదాపు ఖాయమైనట్టే. మంచిది, అంతా సెట్ అయ్యాక నాకు ఒకసారి పరిచయం చెయ్యి అన్నాడు అనిరుద్ధ్. ఖచ్చితంగా అని జయంత్ అంటూ
అయినా నువ్వు ఈ విషయం గురించి అవంతికతో నేరుగా మాట్లాడవచ్చు కదా. ఆమెకు కూడా సొంత ఆలోచనలు ఉంటాయి కదా అని సలహా ఇచ్చాడు. నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ని కలుసుకో పో అని అనిరుద్ధు కోపంగా విసుక్కున్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.